ప్రశ్నించినందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. బహిరంగ వేదికలపై ఓ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన తీరు మొదటి నుంచే వివాదాస్పదం. ముఖ్యమంత్రి పీఠంపై రేవంత్ రెడ్డి కూర్చోవటానికి తన కృషి ఉందని గొప్పలు చెప్తున్న ఆయన ఓ రాజకీయ పార్టీలో ఉండి క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. విశ్లేషణ పేరిట యూట్యూబర్ గా తెరమీదికి వచ్చిన ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. మొదట్లో వార్తలపై వ్యాఖ్యలు చేస్తూ బులెటిన్లు నడిపిన తీన్మార్ మల్లన్న ఆ తర్వాత బీఆర్ఎస్ పై కక్షపూరితంగా వార్తల్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ బీజేపీతో కలిసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలారు. మెల్లమెల్లగా రాజకీయం రుచి మరిగిన ఆయన 2015లో ఎమ్మెల్సీగా పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత 2019 హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. మళ్లీ 2021లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి అప్పటికి అధికార పక్షంపై అవాస్తవాలు, అర్ధరహిత విమర్శలతో వీడియోలు రూపొందించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన ఎన్నో రోజులు అక్కడ ఇమడలేకపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మల్లన్నకు టికెట్ ఇచ్చింది. అసలు ఎలాంటి భావజాలం, సిద్ధాంతం లేని మల్లన్నకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రాధాన్యం ఇచ్చాయంటే అందులోని అగ్రనాయకత్వం ఎంత బలహీనమైందో అర్థం చేసుకోవచ్చు. ఆయన నిలకడలేమితనం, నోటి దురుసు వల్ల ఆ పార్టీల నాయకులు ఇబ్బందులు పడ్డారు. విలువలతో ఉన్న తెలంగాణ రాజకీయాల్ని తిట్లు, దూషణలతో నింపిన వారిలో మొదట ఉండేది రేవంత్ రెడ్డి అయితే రెండో స్థానంలో ఉండేది తీన్మార్ మల్లన్న. సందర్భం లేకుండా అన్ని వేదికలపైన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను దూషించిన ఆయన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిని అలాగే దూషిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సింది నిజాయితీగా పనిచేసే కార్యకర్తలనే తప్ప ఇలా గాలివాటంలాగా పార్టీలో పదవుల కోసం వచ్చేవాళ్లని కాదు. కులగణన సర్వే ప్రతుల్ని చించేసి నిరసన తెలిపిన ఆయన సర్వేకు ముందో, సర్వే జరుగుతున్న సమయంలోనో బయటకు రాలేదు. ముఖ్యమంత్రికి ముందే సూచనలు ఇచ్చానని చెప్పుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నాయకులపై ఆయన చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకున్నారు. బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదికను నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరిస్తలేను. ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదికగా భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉచ్చబోసి తగలబెట్టండి అని చెప్పిన ఉచ్చబోస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం. ఇది దొంగ లెక్క. ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితిలో బీసీలు సహించరు. ఓటర్ల జనాభా, ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు చదువుతున్న దానికి ఎంత చూసినా 4,20,00,000 ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో 40 లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి, బీసీల భవిష్యత్తు ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఈ నివేదిక దొంగ లెక్క. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క. బీసీ ప్రజలారా అర్థమైపోయింది. వీళ్ళు మనకు న్యాయం చేయడానికి గాని లేకపోతే మనకు రిజర్వేషన్లు ఇవ్వడానికి గాని మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. ఇవన్నీ దొంగ లెక్కలు. ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి. 160% మంది ఉన్నటువంటి బీసీలను కేవలం 46% మంది మాత్రమే హిందూ బీసీలు రని చూపించి బీసీల లెక్కను తొక్కిపెట్టి 8% ఉన్నటువంటి వాళ్ళని 15%గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా. ఇవి బీసీ ప్రజలను మోసం చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి నివేదిక దీన్ని తగలబెడతా ఉన్నాం ఇవాళ. ఇది దొంగ లెక్క. ఈ లెక్కల ద్వారా బీసీల అస్తిత్వం పోతా ఉంది. అందుకోసమే ప్రజలారా ఈ లెక్కని ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించాం. ఇది దొంగ లెక్క. ఇది జానారెడ్డి చేసినటువంటి సర్వే. ఈ సర్వేని మేము ఎట్టి పరిస్థితిలో అంగీకరించాం. బీసీల కోసమే తన పోరాటమని చెప్పిన ఆయన ఎన్నిసార్లు బీసీల సమస్యలపై పోరాడారో అందరికీ తెలిసిందే.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన బీసీ రాగం ఎత్తుకున్నారు తప్ప నిజంగా బీసీల సమస్యలపై పోరాటం చేసే ఉద్దేశం ఆయనకు ఎంత మాత్రం లేదు. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని షోకాజ్ నోటీస్ జారీ చేస్తే తాను చేసింది సరైందేనని నమ్మితే సమాధానం ఇవ్వాలి. కానీ కావాలనే షోకాజ్ నోటీసులకు రిప్లై ఇవ్వకుండా సస్పెన్షన్ దాకా తెచ్చుకున్నారు. కులగణనను ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో ఆయన పార్టీకి చెప్పి ఉండాల్సిందే. కానీ అవేమీ చేయకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీసీ నినాదం ఎత్తుకున్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం తప్ప ప్రజా సమస్యలపై ఎలాంటి అవగాహన లేని మల్లన్న లాంటి వాళ్లు ఈ సమాజానికి ప్రమాదకరమని అన్ని పార్టీలు గుర్తించాలి. అవకాశవాదంతో, అధికార దాహంతో ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ ఇలా పార్టీలు మారుతూనే ఉన్న మల్లన్న మళ్లీ ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారో వేచి చూడాల్సిందే. ఒకవేళ సొంతంగా పార్టీ పెట్టినా ఏ భావజాలం, సిద్ధాంతం లేని మల్లన్న పార్టీని నడిపించగలరా? కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అలాంటిది విలువలు, నిజాయితీ లేని మల్లన్న లాంటి వాళ్లు పార్టీ పెడితే ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. ఇప్పటికైనా మల్లన్న వాపును చూసి బలుపు అనుకోవటం మానేయాలి. రాజకీయాలు చేయాలంటే ఒక సిద్ధాంతం, కార్యకర్తల నమ్మకం, ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి. కేవలం యూట్యూబ్లో నోటికొచ్చినట్లు మాట్లాడటం కాదు రాజకీయం అంటే.